రుద్రకి మా నాన్న గురించి ఎలా తెలిసింది? తన పేరు ఎందుకు తీశాడు? ఆ దుర్మార్గుడి గురించి నీకెలా తెలుసు రుద్రా? అంటే నిన్న సూపర్ మార్కెట్కి సుబ్రహ్మణ్యం గారు వచ్చారు. మీ ఆఫీస్ డేస్ గురించి మాట్లాడుతూ మాటల్లో నాగభూషణం గురించి చెప్పారు. వాడు చాలా పెద్ద మోసగాడు. స్నేహం పేరుతో నన్ను మోసం చేయాలని చూశాడు. నా డబ్బు పోయినా నేను బాధపడేవాణ్ణి కాదు. నన్ను నమ్మిన ప్రజల సొమ్ము కాజేయబోయాడు. అందుకే జైలుకి పంపించాను. ఆ తర్వాత వాడు ఏమయ్యాడో, వాడి కుటుంబం ఏమైపోయిందో కూడా తెలియదు. అవమానంతో ఊరుదులు వెళ్ళిపోయాడు అనుకుంటా. అయినా వాడి గురించి తలుచుకుంటే మహాపాపం. చెక్ చెక్ చెక్. హే వీరు, రుద్ర నీకు చెక్ పెట్టేశాడు. శభాష్ రుద్ర, నువ్వు మొత్తానికి ఏ ఆటలోనైనా నిన్ను ఓడించేవాడు లేడని నిరూపించావు. హలో హలో హలో, వస్తున్నా. అసలు నేనేం మర్చిపోయానో నాకే గుర్తు రావట్లేదు. పర్సు కూడా నా దగ్గరే ఉంది. సరే చూద్దాం. ఎదురుపడిన ప్రతిసారి పలకరిస్తే తప్పుగా అనుకుంటుందేమో. ఇతనేంటి మళ్ళీ వచ్చాడు? ఏమైనా కొనడానికి వచ్చాడా? ఆయన ప్రతిరోజు కొనడానికి ఏముంటుంది? హాయ్ కార్తిక్ గారు, ఏంటండి ఎక్కడ ఆగిపోయారు? దుర్ముహూర్తం ఏమైనా ఉందా? అదేం లేదండి, నా టైం ఎలా ఉందో తెలియక ఆగానులే. మీ టైంకి ఏమైందండి? బ్యాటరీ ఏమైనా అయిపోయిందా ఏంటి? కాదండి, బ్యాట్ టైం నడుస్తుంది. నేనేం చేసినా నాకే రివర్స్ అవుతుంది. అందుకే ఆచితూచి నడుచుకోవాలని డిసైడ్ అయ్యాను. అది సరే కానీ ఏం తీసుకుంటారు? జీడిపప్పు ఏమైనా ఇమ్మంటారా? ఉదయం ఫ్రెష్ స్టాక్ వచ్చింది. మీ మాటలో జీడిపప్పు తప్ప ఇంకేం లేవా? గన్నేరు పప్పు కాస్ట్లీ అయితే అది కూడా అమ్మేద్దామనా? అదంతా కూడా కస్టమర్ డిమాండ్ మీద ఆధారపడి ఉంటుంది. నీకు నమస్కారం నాయనా. నా వస్తువు ఏదో ఇస్తే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. మీ వస్తువా? ఇక్కడే ఉందండి. ఏమన్నా వదిలేసి వెళ్ళిపోయారేంటి? వస్తువు నాదో కాదో తెలియదు, వదిలేసి వెళ్ళాననే అనిపిస్తుంది. అయితే వెళ్ళి వెతుక్కోండి. నేను వెతుక్కోవడం ఏంటండి? మీ దగ్గర ఉందని మీరే కదా కాల్ చేశారు. నేనెప్పుడు చేశానండి? మీరంటే మీరు కాదండి, మీ సూపర్ మార్కెట్ నుంచి కాల్ వచ్చింది. ఓ, ఎవరు చేశారు? ఏదో అన్నోన్ నెంబర్. తెలియని నెంబర్ నుంచి ఫోన్ ఎత్తే నమ్మించి చెప్పలేటి. అయినా ఏంటి పోగొట్టుకున్నావు నీకు తెలదేటి? కలర్ఫుల్ గా ఉన్నాడు. ఎవరైతే గెస్టులేండి. ఎవరైతే నాకేంటి, నిజంగా మీ సూపర్ మార్కెట్ నుంచి ఫోన్ వచ్చింది. నేనేమన్నా కావాలని అబద్ధాలు చెప్తున్నానా? అబద్ధం కాదే, ఏదో పని మీద పని కట్టుకుని మరీ వచ్చావని నా డౌటింగ్. అయినా ఫోన్ చేసినప్పుడు ఎవరో ఏటనేది క్వశ్చనింగ్ చేయవేటి? క్వశ్చనింగ్ చేయడానికి నేను ఉద్యోగం పోయిన ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాను కదేటి. ఈ గొంతెక్కడో విన్నట్టుందే. మేమెప్పుడు ఒకే గొంతుతో మాట్లాడాం. డిఫరెంట్ డిఫరెంట్ గొంతులతో మాట్లాడతా. ఇప్పుడు నేను మాట్లాడేది కూడా ఒరిజినల్ గొంతేం కాదు. మేనేజర్ గారు, మేడం, కస్టమర్స్ వచ్చే టైంలో డిస్కషన్స్ ఏంటి? అదేదో క్లియర్ చేసి పంపించేయండి. మాకు ఇంటర్వ్యూ ఉందండి, మేము వెళ్ళాలి. నా వస్తువు ఇస్తేనే వెళ్ళిపోతాను. ఏమొస్తా అంటే నో 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 నో,
ఆఫర్లు డిస్కౌంట్స్ అనేవే లేవు. ఎఫిషియెంట్ ఎంప్లాయీని ప్లాన్ చేయాలి. సార్ నేనున్నాను కదా సార్. నువ్వు ఆ, అవును, లాస్ట్ టైం నువ్వేదో ఆఫర్ చెప్పావు, ఏంటది? ఆ, ఆ, ఆ. పర్ఫ్యూమ్కి పెప్పర్ స్ప్రే ఫ్రీ, షాంపూ ప్యాకెట్కి ఆయిల్ ప్యాకెట్ ఫ్రీ, కోకోనట్ ఆయిల్కి విగ్ ఫ్రీ. ఒరే మగ్గంగా మగ్గం కాదండి, మాకం. ఏదో అట్లస్ ఇంత ముందు నువ్వు తీర్థాల్లో బుడగలు అమ్ముకునేవాడువా? ఏంటండి పుసుకుని అంత మాట అనేశారు? మరి అలాగే ఉందిరా నీ ప్లానింగ్. కుళ్ళు. ఇదిగో సెలే, ఓ పాలిట్రా. సెలే, ఆ సేల్స్ పెంచే ఐడియాలు ఏమన్నా ఉంటే చెప్పు. నేనా? నాకంత అవగాహన రాలేదు. నేనెలా చెప్పగలను? అదే విషయం సార్. ఇప్పుడు మకం కంటే పై స్థాయిలో అక్కకి సేల్స్లో అన్ని విధాలా హెల్ప్ చేసేలా ఒక ఎంప్లాయీ కావాలి. దానికెందుకు బా అంత గాబర పడిపోతావు? ఈ గోంటడు ఏదో సేల్స్ డిపార్ట్మెంట్ ఉద్యోగం కోసం వెళ్తానంట. ఆ ఉద్యోగం దీనికి ఇచ్చేచ్చు కదా బా. సేల్స్ డిపార్ట్మెంట్ అని నేను చెప్పలేదే. ఆ చెప్పు మర్చిపోండి. ఇప్పుడు అదేంటి మ్యాటర్, నీకు ఉద్యోగం కావాలొద్దా? కావాలి. ఇజ్ ఇట్? నువ్వేం చదువుకున్నావు కార్తిక్? నీకు తెలుసు కదా బా. అంటే అది ఈ ఉద్యోగానికి ఏం చదువు ఉండాలో మీకు తెలుసు కదా అని మా అన్నయ్య ఉద్దేశం. అదే 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 నేను ఎంబీఏ చేశానండి. నిన్నటి వరకు ఒక కంపెనీలో సేల్స్ హెడ్గా పనిచేశాను. నిన్నే జాబ్ పోయింది. కొత్త జాబ్ కోసం వెతుకుతున్నాను. అయితే ఇక్కడే జాయిన్ అయిపో. ఇక్కడ ఎస్, యాక్చువల్గా మాకు సేల్స్ ఇంప్రూవ్ చేసే పర్సన్ కావాలి. ప్యాకేజ్ గురించి మాకేం ప్రాబ్లం లేదు. నేను అనుకుంది జరగాలంతే. ఐ మీన్ సూపర్ మార్కెట్ సేల్స్ పెరగాలి, దట్స్ ఇట్. ఓ సేట్ ఇంకా ఆలోచిస్తున్నావు. దేవుడే ఎదురొచ్చి వారం ఇచ్చేసినట్టు మా బావ నీకు ఉద్యోగం ఇచ్చేతనే. బావగారు అది ప్రమీల, ఇందాకే సేల్స్ రిపోర్ట్ చూశాను. మనం ఇమీడియట్ గా గనక సేల్స్ ఇంప్రూవ్ చేయకపోతే సూపర్ మార్కెట్ ని క్లోజ్ చేసే పరిస్థితి వస్తుంది. అందుకే నేను కార్తిక్ ని అపాయింట్ చేస్తున్నాను. మకం, సార్ నువ్వు కార్తిక్ ప్రమీల కలిసి మార్కెట్ ని బాగా స్టడీ చేసి సేల్స్ ని ఎలా ఇంప్రూవ్ చేయాలో ప్లాన్ చేయండి. ఓకే సార్. రంగాచారి, బా నువ్వు ఇక్కడే ఉండి మనం అనుకున్న టార్గెట్ పూర్తయ్యే వరకు వాళ్ళకి సపోర్ట్ చేయి. నా ఫుల్ సపోర్టింగ్ అంతా నీకు ఇచ్చేసి నువ్వు అనుకున్నదంతా జరిగేటట్టు చేసేసి నా నీ కళ్ళల్లో ఆనందం చూసేస్తాను కదేటి. ఆల్ ది బెస్ట్ కార్తిక్. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమింగ్ టు ద ఫ్యామిలీ. ఫ్యామిలీయా? అంటే మేము ఎంప్లాయీస్ అందరినీ ఫ్యామిలీ మెంబర్స్ గానే ట్రీట్ చేస్తాం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. నువ్వు ఇక్కడ ఉండి జాగ్రత్తగా చూసుకో. మేము అలాగే వెళ్తాం. బా. రా. రండి వెళ్ళి ముగ్గురం కలిసి సేల్స్ ఎలా ఇంప్రూవ్ చేయాలో కలిసి డిస్కస్ చేద్దాం. ఓరు బొడగా, నువ్వు పెంచిన సేల్స్ చాలు. నువ్వు వెళ్ళి మేడంతో డిస్కస్ చెయ్యి. సరే నువ్వు డిస్కస్ చెయ్యి. వెళ్ళి నువ్వు నాతో రారా మగ్గం. మగ్గం కాదు మాకం. రారా బొడగా. వీడు భోజపురి గిటప్పు.